ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ పద ఐడియా ఎలా ఉంది కళ్యాణి? ఇప్పుడు ఏం చేయాలి? నిచ్చెనకి ఎన్ని మెట్లు ఉన్నాయో లెక్క పెట్టాలి. జోకా? మరి లేకపోతే ఏంటి? కష్టపడి నిచ్చెన తీసుకొస్తే గబాలు నెక్కేసి అవతలకు దొక్కకుండా ఏం చెయ్యాలని అడుగుతావేంటి? అంటే బలంగా ఉందో లేదో అని. కళ్యాణి, నువ్వు బలంగా ఉన్నావని చూస్తుంటే తెలుస్తుంది. ఏంటి? అంటే అపార్థం చేసుకోవద్దు. వాట్ ఐ వుడ్ లైక్ టు సే, తెలుగులోనే తిక్కగా మాట్లాడతావు, మళ్ళీ ఇంగ్లీష్ ఎందుకులే. ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. మనిద్దరం కలిసి ఈ నిచ్చెన ఎక్కినా కూడా ఈ నిచ్చెనకి ఏమీ కాదు, నేను నీ గ్యారంటీ. తమరెందుకు సార్ మధ్యలో? నేను ఒక్కదాన్నే వెళ్తాను. సెక్యూరిటీ పంపించినందుకే కదా ఈ తిప్పలన్నీ. లేకపోతే నీ సాయం నేనెందుకు తీసుకుంటాను? వీర నారీమణి కళ్యాణి నిచ్చెనెక్కిందని పేపర్లో పడుతుందో. నేను కింద పడితే పేపర్లో నీ ఫోటో కూడా వేయిస్తాను. సహాయ పురుషుడు ఈతగాడే అనే? నేను పడడానికి కారణం నువ్వే అని. వామ్ము, వద్దులే, నన్ను ఇరికించేస్తావు. జాగ్రత్తగా ఎక్కమ్మా, మెల్లగా మెల్లగా మెల్లగా. మెల్లిగా. కళ్యాణి, అవతలకి దూకు. హే ఆపవయ్యా, నువ్వు బాగానే చెప్తావు. నా కాలు విరిగితే జీవితాంతం నిన్ను నా భుజాల మీద మోస్తాను, ప్రామిస్. ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. నేనేమైనా సంచినా నన్ను నువ్వెందుకు మోస్తావు? అది నా బాధ్యతగా ఫీల్ అయ్యి. అంత ఫీల్ అవ్వకే. సర్లే, నిచ్చెన పైకి లాక్కొని అవతలకేసుకొని దిగు. అప్పుడు అందరికీ దొరికిపోతాను కదా. తమరిచ్చే సలహాకి నేను తిట్లు తినాలి. దూకేస్తాను, ఏదైతే అదయింది. ఏంటి? అంటే కొంచెం మెల్లగా. నువ్వు దూకుతుంటే నా గుండె ఎదురుతుంది. మంచిది. కళ్యాణి, అవును, దూకిన తను కదా అరవాలి. అంటే దెబ్బనే తగలేదన్నమాట. పోన్లు, ఏం కాకపోతే అదే సంతోషం. తన వాళ్ళని చూసి వచ్చేస్తే కళ్యాణిని హ్యాపీ చేసిన వాడిని అవుతాను. శభాష్రా సిద్ధు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.